ఎన్ని ఆటంకాలు సృష్టించినా మొక్కవోని దీక్షతో సభ ప్రాంగణం చేరుకునే బీఆర్ఎస్ రజతోత్సవ సభను కార్యకర్తలు ప్రజలు విజయవంతం చేశారని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా నర్సు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, నాయకులు గుండు భూపేష్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తల ఉత్సాహం, హరీష్ రావు మార్గదర్శకాలతో బహిరంగ సభలో కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొన్నారని తెలిపారు. జరిగినటువంటి రజతోత్సవ సభకు సిద్దిపేట నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు, ముఖ్యంగా గత 25వ తారీఖు నుంచి 27వ తారీఖు దాకా పాదయాత్రలో పాల్గొన్నటువంటి మా విద్యార్థి నాయకులు, అదేవిధంగా యువజన విభాగం నాయకులకు అందరికీ కూడా శిరస్సు వంచి మొదలందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను 2001లో కేసీఆర్ గారి బహిరంగ సభ కరీంనగర్లో 2001లో ఏర్పాటు చేసినటువంటి సభ ఆనాడు ఏ విధంగా ఉందో నిన్న అది మళ్ళీ దానికి తలవెన్నే విధంగా నిన్న తెలంగాణ ప్రజలు మరోసారి కూడా నిరూపించారు. ఆనాడు 2001లో ఉద్యమ స్ఫూర్తి అయితే ఏ విధంగా ఆనాడు పటిమ చూపిల్లో తెలంగాణ ప్రజలు, అదే కూడా 2010లో కూడా తెలంగాణ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నాక మళ్ళీ బహిరంగ సభ వరంగల్లో పెట్టినప్పుడైతే ఏ విధంగా ఉందో నిన్న రజతోత్సవ సభ దీనికి అన్నిటికంటే రెట్టింపుగా నిన్న సభ విజయవంతమైంది. అంటే దీనికి అంతా కూడా మళ్ళీ రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్ అనే ఒక ధోరణిలో ప్రజలు ఉన్నారు. సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి ప్రతి ఒక్క కార్యకర్త, ఇటు సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రతి ఒక్కరు కష్టపడి నిన్న సభను విజయవంతం చేసేందుకు మరోసారి వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం. మీరు నిన్న చూడొచ్చు, ప్రజల ఉత్సాహం కావచ్చు, మా కార్యకర్తలందరి సమిష్టి కృషి, హరీష్ అన్న ఆదేశాలు, ఇట్లా గత 3 వారాలుగా ప్రతి విషయంలో అంటే ఇటు కార్యకర్తలను కోఆర్డినేట్ చేయడంలో కావచ్చు, సన్నాహక సమావేశాలు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో నిర్వహించి హరీష్ అన్న ఆదేశాలు నియోజకవర్గం నుంచి మండలానికి, మండలం నుంచి గ్రామానికి తీసుకెళ్ళి తద్వారా అందరు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసి ఆ తర్వాత మనం వాహనాలు ఏర్పాటే కావచ్చు, అదే రకంగా ఇంకొక ఈ రజతోత్సవ సందర్భంగా అపూర్వ ఘట్టం పాదయాత్రకు సంబంధించి కూడా సుమారు 1500 మంది యువకులు, విద్యార్థులు కలిసి ఈ నియోజకవర్గం హరీష్ అన్న సైన్యం అంతా కూడా ఇక్కడ సిద్దిపేట రంగదాంపల్లి అమరవీరుల స్తూపం నుంచి సభావేదిక దాకా కూడా 25, 26, 27 తేదీల్లో పాదయాత్ర చేసి ఒక అద్భుతమైన జీవితకాలపు గుర్తులను ఈ ఉద్యమం సందర్భంగా ఈ గులాబీ పార్టీ సైనికులుగా వాళ్ళ జీవితకాలం గుర్తుండిపోయేలాగా ఒక మంచి అద్భుతమైన ఘట్టాన్ని సృష్టించినందుకు అటు కార్యకర్తలకు, ప్రత్యేకించి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ హరీష్ అన్న పట్ల ఏదైతే ప్రేమ, అభిమానం, అటు కేసీఆర్ పట్ల, ఈ గులాబీ జెండా పట్ల విశ్వాసాన్ని, అభిమానాన్ని ప్రదర్శించి పెద్ద ఎత్తున విచ్చేసి మన నిన్నటి కేసీఆర్ సభను విజయవంతం చేసినందుకు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన, ప్రత్యేకించి హరీష్ అన్న పక్షాన, మా అందరి పార్టీ పక్షాన, నియోజకవర్గ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మళ్ళొక్కటి కూడా నేను ఈ సందర్భంగా చెప్పాలంటున్నాను, అక్కడక్కడ కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తాను ఎవరు అన్నట్టు. కేసీఆర్ ఆనవాళ్ళు పోవాలంటే తెలంగాణ ఉద్యమం లాంటి ఇంకొక ఉద్యమం మళ్ళా ఈ భూమి మీద వస్తే అప్పుడు పోతుంది. అప్పటిదాకా మాత్రం కేసీఆర్ ఆనవాళ్ళు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎప్పటికి ఉంటుంది. నిన్న మంత్రులు ఎంత ఒక విషయంలో మంత్రులకు థ్యాంక్స్ చెప్పాలి. కేసీఆర్ స్పీచ్ అనేది ఎంత ప్రభావవంతమైందంటే మేమంతా ప్రతి లైన్ చూసినామన్నారు. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రులు కూడా వాళ్ళ పనులను పక్కకు పెట్టి కేసీఆర్ ఏం చెప్తాడో అని చెప్పి తెలంగాణ ప్రజలు ఎంత ఉత్సాహంగా, ఎంత ఆసక్తిగా విన్నారో వాళ్ళు కూడా విన్నారు. వినంగానే 5 నిమిషాలకి మా పని అయిపోతుందని చెప్పి కౌంటర్ కూడా ఎన్ని నిమిషాలు సభలో ఉన్నోడు ఖాళీ చేయకముందే కౌంటర్ పెట్టిరంటే వాళ్ళ గుండెల్లో ఎన్ని రైళ్లు పరిగెడుతున్నారో ఈ విషయాన్ని మీరు గమనించాలి.